ఉంటాడు. కొన్ని వందల సంవత్సరాల నుండి శివుడు ఈ తపస్సులో మునిగిపోయి ఉంటాడు. అదే సమయంలో దేవతల్ని కూడా వణికించే ఒక రాక్షసుడు జన్మించాడు. అతని పేరే బాణాసురుడు. ఆ బాణాసురుణ్ణి ఎదిరించలేక దేవతలు అందరూ వణికిపోతూ ఉంటారు. అప్పుడు విష్ణువు ఆ బాణాసురుడు దగ్గరికి వెళ్లి, ఈ ప్రపంచంలో ఉన్న అందరికీ నువ్వంటే భయం, కానీ ఒక్క శివుడికి తప్ప. నీకు ధైర్యం ఉంటే ఆయన కళ్ళలో కళ్ళు పెట్టి చూడు అని రెచ్చగొడతాడు. బాణాసురుడు కోపంతో ఆ శివుడు నన్నేం చేస్తాడు అని కైలాసానికి బయలుదేరతాడు. శివుడు ఇంకా ధ్యానంలోనే ఉంటాడు. బాణాసురుడు శివుడి ముందుకు వెళ్లి ఎంత పిలిచి ఎంత రెచ్చగొట్టినా శివుడు మాత్రం ధ్యానం నుండి బయటికి రాడు. బాణాసురుడు అతని దగ్గర ఉన్న శక్తివంతమైన అస్త్రాలు కూడా శివుడి పైన వదులుతున్నా శివుడు మాత్రం ఒక్క అంగుళం కూడా కదలడు. బాణాసురుడు కోపంతో ఊగిపోతూ, ప్రభు, నేను నీ భక్తుడిని, నీ కోసం కైలాసం ఎక్కి వచ్చాను అని మాయ మాటలు చెప్పినా కూడా శివుడు మాత్రం చెలించడు. ఇక కోపంతో ఏం చేయాలో తెలియక ఆ బాణాసురుడు